కూటమి అధికారంలోకి రావడానికి ఎన్నో ప్రమాణాలు మరెన్నో హామీలు ఇచ్చింది. అందులో ఒకటి పిఠాపురం. ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. అందుకే పవన్ తొలిసారిగా పిఠాపురం వచ్చిన తర్వాత పిఠాపురాన్ని టెంపుల్ సర్క్యూట్ గా చేస్తారని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా పిఠాపురం నుండి గెలిచారు. ఏకంగా రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. ఈ హోదా రావడానికి మీరిచ్చిన శక్తే అంటూ పవన్ పదే పదే సభలో చెబుతూ ఉన్నారు. తాజాగా పిఠాపురంలో జరిగిన వారాహి సభలో ఆయన ప్రసంగం ఆకట్టుకుంది. అయితే పిఠాపురం అభివృద్ధికి మాత్రం పవన్ పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆయన చెబుతున్న హామీలు గత పాలకులు చెప్పినట్టుగానే అనిపిస్తున్నాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పవన్ ఎంత ఛాలెంజింగ్ గా పిఠాపురాన్ని తీసుకుంటున్నారా అంటే ఏమో నిజం కావచ్చు అనే వాదన కూడా లేకపోలేదు. కానీ పవన్ చెప్పినట్టుగా అన్ని హామీలు ఇక్కడ అమలవుతాయా? అసలేం జరగబోతోందని అంతా క్వశ్చన్ మార్క్ పెట్టేస్తున్నారు. పిఠాపురం నుండి పవన్ గెలిచినప్పటి నుంచి దేశవ్యాప్తంగా పిఠాపురం పేరు మారుమోగిపోతోంది. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ ఆలయం ఉంది. దీని సమాంతర ఆలయంలో మహారాష్ట్రలో గానుగాపురంలో ఉంది. అందుకే నిత్యం ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక పాదగయ క్షేత్రం తెలియని వాళ్ళుండరు. పిండ ప్రధానాలకు పెట్టింది పేరు. రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర ఆలయంగా పేరుగాంచింది పిఠాపురం. ఇక్కడ పురోహితిక అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. అందుకే పవన్ టెంపుల్ సర్క్యూట్ అనే పదాన్ని వాడుతున్నారనడానికి ఇన్ని దేవాలయ సమూహం పిఠాపురం. పవన్ ఇచ్చిన హామీలో ఉప్పాడ రైల్వే గేటు వద్ద వంతెన నిర్మాణం 12 నెలల సమయం అడుగుతున్నారు. ఇక్కడ ఇంకా కనీసం చిన్నపాటి పని కూడా మొదలు కాలేదు. ఉప్పాడ బీచ్ అందంగా తీర్చిదిద్దుతా ఉంటున్నారు. అక్కడ కోతకి గురయ్యే ప్రాంతం ఎక్కువగా ఉంది. సముద్రంతో బీచ్ మొత్తం మునిగిపోయింది. స్థల సేకరణ చేస్తారా అంటే రోడ్డు మధ్యలో ఉంది. మరి ఉప్పాడ బీచ్ అభివృద్ధి ఎలా సాధ్యం? ఇదే ప్రాంతంలో రోడ్డు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి మల్టీ స్పెషాలిటీ స్థాయి అంటున్నారు. ప్రస్తుతం అక్కడ సరైన మందులు కూడా లేని పరిస్థితి. పశువుల సంత అభివృద్ధి విషయంలో మాత్రం పనులు జరుగుతున్నాయని అంటున్నారు. ఇక శుభ్రత, తాగునీటి విషయంలో కూడా అనుకున్న ఫలితాలు రావాలి అంటూ సమూలమైన మార్పులు జరగాలి. ఇంత మార్పులకు అధికారులు సహకరిస్తారా? నిధులు విడుదలవుతాయా? ఇవన్నీ కూడా ప్రశ్నల పరంపరే. నిజంగా పవన్ ఆశయానికి అనుగుణంగా ఇవన్నీ జరిగితే పవన్ మించిన నాయకుడు దొరకడం కష్టం. కానీ అనుకున్న స్థాయిలో పనులు జరగకపోతే పవన్ కళ్యాణ్ సాధారణ పొలిటీషియన్ గానే షరామామూలు అనిపించుకుంటారని విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద పవన్ పాలన ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతోందనేది వేచి చూడాలి.